సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన. జీడీకే-2 A2 గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి. కానీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కి తరలింపు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గోదావరి కని కోదండ రామాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు, రామకోటి జపం. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అయోధ్య రామ మందిరంలో సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. భారతదేశ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని ప్రాణప్రతిష్ఠను అంగరంగ వైభవంగా చేశారు. అయోధ్య రామ మందిరం కోసం ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేశారు ఎందరో మహానుభావులు. రామ మందిరం కావాలని ప్రజలంతా దాదాపు 5 సంవత్సరాలుగా వేచి చూశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆ కలను నెరవేరుస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి జనవరి 22, 2024 ప్రాణప్రతిష్ఠ చేయడంతో భారతదేశ ప్రజల్లో ఆనందాలు వెల్లివేశాయి. బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మోడీ రామునికి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ గర్భగుడిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు తాను హాజరు కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన మనసు, శరీరమంతా ఆ బాలరాముని రూపంపై ఉందని, జనవరి 22వ తేదీ 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పేర్కొన్నారు. రామ్లల్లా ఇక టెంట్ కాదు, గర్భగుడిలో ఉంటారని రామభక్తులను ఉద్దేశించి అన్నారు. ఇవాళ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారని, దేశ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని పేర్కొన్నారు. 1000 ఏళ్లైనా ప్రజలు ఈ రోజును గుర్తుంచుకుంటారని రామభక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రణామాలు తెలిపారు. अपने व्रत के जरिए एक तपस्वी की भांति प्रधानमंत्री मोदी ठीक उसी तरह से जैसे भगवान श्री राम ने राज्याभिषेक से पहले भूमि पर शयन किया, भगवान श्री राम ने राज्याभिषेक से पहले जैसे अन्न जल का त्याग किया, महर्षि वशिष्ठ के कहने पर उन्होंने सारी गतिविधियों का दोनों हेलीकॉप्टर अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे।
कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद। జీడీకే2 ఏ ఇంక్లైన్లో సోమవారం ఉదయం షిఫ్ట్లో ఘని ప్రమాదం జరిగింది. ఉదయం షిఫ్ట్కు వెళ్లిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. జీడీకే2 ఏ ఇంక్లైన్ గన్లో ఉదయం షిఫ్ట్లో బొగ్గును తీసుకువెళ్లే టబ్బుల మధ్య ఉన్న లింక్ ఊడిపోవడంతో స్పీడ్గా వచ్చిన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డికి దెబ్బలు తగిలాయి. ఈ సంఘటనలో సమ్మిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం గోదావరి కని సింగరేణి ఏరియా హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స చేసి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్కి తరలించారు. కాగా ఈ ప్రమాద సంఘటనపై గుర్తింపు సంఘం, ఇతర కార్మిక సంఘాల నాయకులు ఆరెల్లి పోసం, పి ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే గన్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ, కార్మికులకు రక్షణ కల్పించడంలో, సేఫ్టీ పరికరాలను సమకూర్చడంలో లేదని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గన్లపై ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీపై యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచించారు. జీడీకే2 ఏ ఇంక్లైన్లో 6 లెవెల్ ఆలర్తో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన టబ్బులు ఊడిపోయి ఎం సమ్మిరెడ్డి అనే సీనియర్ సర్దార్కి ఊడిపోయిన టబ్బులు మీద పడి కాళ్ళు చేతులున్నాయి, హెడ్ డ్యామేజ్ అయింది. ఈ ప్రాంతం సంబంధించిన హార్ట్కి సంబంధించిన పేస్ట్ కూడా బాగా ఒత్తిడి జరిగింది. చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు. తాత్కాలికంగా గోదావరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చినా సింగరేణిలో సేఫ్టీ పట్ల, సేఫ్టీకి సంబంధించిన పరికరాల పట్ల ఇంకా చర్యలు తీసుకోవడంలో సింగరేణి యాజమాన్యం 100 సంవత్సరాలు పూర్తయినా ఇంకా విఫలం చెందుతూ ఉంది. డబ్బులతో లింక్ చేసేటప్పుడు పెట్టాల్సిన పర్మనెంట్ టామర్లను కానీ, టామర్లకు సంబంధించిన కోచింగ్లు ఇచ్చే ట్రైనింగ్స్ కానీ సరి అయిన అవగాహన లేదనేది దీనికి అర్థమవుతుంది. కేవలం 2 టబ్బుల మధ్యలో తలపెట్టి లింక్ తలపెట్టినాక మరో ఒక 5-10 సెకండ్లలోనే గుంజే సందర్భంలో ఊడిపోయినట్టు కనబడతా ఉంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది ఇరిగిపోయిందా, లేకపోతే దానికి ఉన్న సేఫ్టీ లాగా ఉందా లేదా, లేకపోతే అక్కడ ఇంకా తట్టుకొని ఒక టబ్బు ఇట్లా ఎక్కి ఊడిపోయిందా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఒక సిన్సియర్ కార్మికుడు, కేవలం ఇంకో 2 సంవత్సరాల సర్వీస్ మాత్రమే దాదాపుగా మిగిలి ఉంది. సీనియర్ సర్దార్లలో సేఫ్టీ మీద బాగా అవేర్నెస్ ఉండి అవగాహన సమ్మిరెడ్డికి అలా దెబ్బదాకి చాలా సీరియస్గా ఉన్న ప్రధాన విషయం దురదృష్టకరం. ఇట్లాంటి ప్రమాదాలు మనం ఎన్ని ముత్తుకున్నా, ప్రమాదమైన సందర్భాల్లో కార్మిక సంఘాలు ఎన్ని చెప్పినా యాజమాన్యం పట్ల అసలు దాని మీద శ్రద్ధ వహించడంలో చాలా వైఫల్యం చెందుతూ ఉన్నాం. ప్రతి యాక్సిడెంట్లో కూడా మానవ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. టెక్నికల్గా మానవ తప్పిదాలు ఇంకా ఏం చేస్తే అభివృద్ధి అవుతాయో మనం పరిస్థితి చేయట్లేదు. వారు విధులలో ఉండగా 9వ లెవెల్ 6 రేస్లో ఆలర్ ఉన్నది. 9వ 6 రేస్ నుంచి వెళ్ళి ట్రబ్బులు ఇస్తూ ఉంటే మరి 9 లెవెల్లో సర్దార్కు ఆ డీలింగ్కు రిలీజ్ అయ్యి యాక్సిడెంట్ జరగడం జరిగింది. తీవ్ర దెబ్బలు తాకినాయి. సీరియస్ కండిషన్లో ఆ పేషెంట్ ఉన్నాడు. సింగరేణి యాజమాన్యము గతంలో జీడీకో 1 ఇంక్లైన్లో కూడా ఇదే జరిగింది, 2 ఇంక్లైన్లో కూడా ఇదే జరిగింది. గతంలో ఈరోజు 2ఏలో జరిగింది. ఆ 2 ఇంక్లైన్ మేనేజ్మెంట్కు ఏం మాత్రము భయం లేదు. కార్మికుల పైన, సేఫ్టీ పైన
అవగాహన లేకుండా ఈరోజు కార్మికులతోటి పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంటు ఇలా కార్మిక వర్గము డ్యూటీలు చేస్తామంటే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇలా టుయ్యే ఇంక్లైను చిన్న మైను, మంచి ప్రొడక్షన్ వచ్చే మైను, చిన్న మైన్లో కూడా మరి సేఫ్టీని చూసుకున్నటువంటి ఆ మేనేజ్మెంట్ పైన ఇలా సింగరేణి యజమాన్యం హయ్యర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూస్తే హాస్పిటల్ సిబ్బంది కూడా సరైన ట్రీట్మెంట్ చేయకుండా అనవసరంగా డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి ఒక 1 అవర్ ఒకసారి బ్యాండేజ్ కానీ ఒకసారి క్లాత్ కానీ వివిధ రకాలుగా పేషెంట్ను ట్రీట్మెంట్ చేయనట్టుగా ఇవాళ హాస్పిటల్ పరిస్థితి కూడా ఉంది. ఇది అంతా కూడా ఇవాళ మా ఏఐటీసీ ఖండిస్తూ ఉన్నది. సింగరేణి యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి యాక్సిడెంట్స్ కనుక పునరుద్ధం కాకుండా ఆర్జీవన్ మేనేజ్మెంట్ చూసుకోవాలని. ఇది ఘోరమైన యాక్సిడెంట్. జీడీకే 2A ఇంక్లైన్లో మండల సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దార్ ప్రమాదానికి గురి కావడం జరిగింది. దీనికి కారణం పూర్తి బాధ్యత యాజమాన్యంది. ఎందుకంటున్నంటే కొత్త టబ్బులు తెస్తలేరు. బాయిలు బంద్ అయితే బంద్ అయిన సిక్కు టబ్బులను తీసుకొచ్చి ఆ నడిచే బావి కాడ పెట్టడం మూలాన కొత్త టబ్బుల రిపేర్ లేదు, కొత్త టబ్బులు పర్చేస్ లేదు. ఆ పాత టబ్బులు ఎన్నడో కాలం గడిచిన పాత టబ్బులను పెట్టడం మూలాన ఇవాళ సంఖ్య ఎగిరిపోయి ఏదైతే 6.5 లెవెల్ నుంచి టబ్బులు తీసి 9 లెవెల్లో పోయడం మూలాన సర్దార్కు దానికి వచ్చే సమాచారం లేకపోవడం మూలాన ఈ టబ్బులు పోయి అతన్ని కొట్టినాయి. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యానిదే. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గోదావరికని కోదండ రామాలయంలో ఆలయ పూజారి మధుసూదనాచార్యులు, ఆలయ ఈవో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని ప్రాణప్రతిష్ఠను రామభక్తులు ప్రత్యక్షంగా తిలకించేలా LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. రామభక్తులకు రామకోటి రాయడానికి బుక్కులు, పెన్నులను అందించి భక్తులందరిచే రామకోటిని జపిస్తూ రాయించారు. దశాబ్దాల కళ సాకారం కావడంతో భక్తుల కళలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కోదండ రామాలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో, శ్రీరామనామ జపంతో మార్మోగుతుంది. ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి కోదండ రామాలయంలో ఆ రామచంద్రమూర్తిని దర్శించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో బిగ్ స్క్రీన్ పై అయోధ్య రామ మందిరంలో ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకిస్తూ రామకోటిని రాశారు. శ్రీరామ 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 శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ పరమం పరం దదా అత్యంత దూర దేవ చక్రాదం ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావటం ఈరోజు ఆ శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండడం ఇవన్నీ మనందరికీ ఒక పండుగ లాంటివని అన్నారు. ఈ శ్రీరాముని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అలాగే సాయంకాలం వేళ ప్రజలంతా ఇంటి ముందు దీపాలను వెలిగించి రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా దీపాల పండుగను జరుపుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం చేశారు. మన శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భవ్య దివ్య మందిరంలో బాలరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము భవ్యంగా దివ్యంగా గత 3 రోజుల నుండి ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా కొద్ది దినాలలో కొన్ని నిమిషాలలో రామచంద్ర స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం మహోన్నతంగా విజయమానంగా మన భారతదేశంలో ప్రజలందరూ 500 సంవత్సరాల నుంచి కోరుకున్న కోరిక ఈ రోజు నెరవేరుతుంది. అందుకోసం అని చెప్పి మన గోదావరికని కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం నుండి శ్రీ స్వామివారికి నవకలశ స్థాపన, పంచామృత అభిషేకము మరియు శ్రీరామ సహస్రనామార్చన, శ్రీ సీతాదేవి యొక్క అష్టోత్తర శతనామార్చన ఇవన్నీ చేసుకొని అందరం కూడా మన పక్కగే రామచంద్ర స్వామి గారి యొక్క మంటపంలో యోగ మంటపంలో అందరం కూడా దాదాపుగా 1000 మంది భక్తులతో కూడుకొని శ్రీరామ అనే నామాన్ని ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం లెక్కించడం జరిగింది. అందరూ కూడా దాదాపు ఒక 5 లక్షల నుండి 8 లక్షల వరకు నామాన్ని లెక్కించడం జరిగింది. అంటే దాదాపు ఒక 20 లక్షల సార్ల నామ జపం ఇప్పుడు జరిగింది. ఆ ఫలితం చేత మనం అందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తదనంతరం భోజన ప్రసాదంగా రామచంద్రుడి యొక్క ప్రసాదంగా భోజనం కూడా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉండి తీర్థముగా స్వీకరించి
దేవుని యొక్క ప్రకారంగా భోజనం చేసి వెళ్ళాలని మనమందరం కూడా ఆ రామచంద్రుడి యొక్క ప్రతిష్టాపన సందర్భంగా ఆ ప్రతిష్ట జరిగిన సందర్భంగా మనమందరం కూడా మన దేశం అంతా సుభిక్షంగా ఉండి నెలకు 6 వర్షములు మంచి సుభిక్షగా ఉండి అందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా ఉండాలని ఈటి బాధలు లేకుండా రామచంద్రుడు కోరుకుంటూ రామగిరి మండలం ముస్యాల గ్రామంలో సోమవారం ఆ గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో తన తండ్రి అత్త రామగిరి నమ్మమ్మ గారి జ్ఞాపకార్థం నిర్వహించబడుతున్న ఈ క్రికెట్ టోర్నీలో ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ ముస్త్యాల గ్రామంలో మొత్తం 4 టీములు ఈ టోర్నీలో ఆడటం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు గెలిపే లక్ష్యంగా ఆటలో దిగాలని, ఓటమితో కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గెలుపు దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని సర్పంచ్ సూచించారు. ఈ టోర్నీలో గెలుపొందిన టీంలకు జనవరి 26న ప్రైజ్ మనీని అందించడం జరుగుతుందని సర్పంచ్ రామగిరి లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ముస్త్యాల గ్రామస్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం అభిషేకం, 600 మంది భక్తులకు, పేదలకు అన్నదానం చేశారు, బట్టలను పంపిణీ చేశారు. ఈ మేరకు శ్రీమయి గ్రాండ్ హోటల్ నిర్వాహకులు వేణుమాలిని ఆధ్వర్యంలో సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు జరిపించగా ఈ కార్యక్రమానికి రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, 2 టౌన్ సిఐ వేణుగోపాల్, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పాల్గొని భక్తులకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం రాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ప్రతి గ్రామంలో, పట్టణంలో, ఊరువాడ అంతా కాషాయమయంతో శ్రీరామనామ స్మరణతో మార్మరుగుతుందని అన్నారు. దాదాపు 500 సంవత్సరాల నాటి కలను నెరవేరుస్తూ అయోధ్య రామ మందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హృదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా రామగుండం నియోజకవర్గంలో ఊరు, వాడ, పల్లె, పట్టణం అని తేడా లేకుండా మొత్తం కూడా రామనామ స్మరణతోటి మారుమ్రోగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా కాషాయం జెండాలతోటి వాళ్ళ ప్రజలంతా మరి ఉత్సవాలలో, దైవ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇవాళ మొత్తం కూడా భారతదేశం, యావత్ భారతదేశం ఇవాళ పులంకితతోటి రామనామ స్మరణతోటి ఇవాళ ఉండడం, ఒక ఆధ్యాత్మిక భావనతోటి ఉండడం నిజంగా కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. దేశ ప్రజల జన్మ ధన్యమైనట్టుగా ఇవాళ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో పెద్ద ఎత్తున ఇవాళ భక్తులంతా కూడా విచ్చేసి ఆ లైవ్ ద్వారా ఆ రాముడి యొక్క, బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వారి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. అలాగే శ్రీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ సీతారామచంద్రుల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ బాలాజీ హార్డ్వేర్ షాప్ వద్ద భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కళ సాకారం కావటం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయ్యి రాముని ప్రాణప్రతిష్ఠ జరుపుకోవటం ప్రజలందరికీ పండుగ లాంటిదని అన్నారు.
వైష్ణవి మాత సేవా సంఘం ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా శ్రీరాముని యొక్క మూల విరాట్ ప్రతిష్టాపన సందర్భంగా ప్రసాద విస్తరణ జరుగుతున్నది. సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ఎన్టీపీసీ పట్టణ ఆధ్వర్యంలో ఆర వైష్ణవి మాత సేవా సంఘం సందర్భంగా ఈరోజు ప్రసాద విస్తరణ జరుగుతున్నది. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ముందు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాబోయే 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ఫలితాల సాధన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించేశారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులందరికీ ఉదయం ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారుల ద్వారా వేకప్ కాల్స్ చేసి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ముఖ్య పాఠ్యాంశాలతో కూడిన వర్క్ బుక్ తయారు చేసి అందించామని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలో ఆశించిన ఫలితాల సాధన కోసం జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామని, సదరు పాఠశాలల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు, వేకప్ కాల్స్ మొదలైనవి కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని యాజ్ అ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడుతుంటారో ఆ మాటలు కమ్యూనికేట్ చేయండి. టీవీ మొత్తం బంద్ చేసుకోండి, అయితే అమ్మాయిలో పెట్టేయండి, ఒక సెపరేట్ డైరెక్ట్ ఎవరైతే ఇవ్వండి, లేకపోతే ఉన్న జగాలుంటే ఒక మూడు సరిగ్గా పుస్తకాలు పెట్టుకుంటూ అందించండి అనే మాటలు మాట్లాడండి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సిహెచ్ మధుమోహన్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు సీతారామయ్య, రాజ్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని, అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు దేశవ్యాప్తంగా అమలుపరచాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి సింగరేణి హాస్పిటల్స్లో సిపిఆర్, ఎంఎస్ మెడికల్ కార్డులో కోత విధించరాదని, అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన మెడికల్ కార్డు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్త గ్యారంటీ స్కీములు విశ్రాంత ఉద్యోగులకు వర్తింపజేయాలని, తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, 20 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ 2016 జూలై 1వ తేదీ నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం తదితర డిమాండ్లను పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్కు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ ధర్నా అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అళవందర్ వేణుమాధవ్, ఉపాధ్యక్షులు కె బీరయ్య, జాయింట్ సెక్రటరీ ఎస్ నరసింహరావు, కొత్తగూడెం రిటైర్డ్ కార్మిక సంఘం బ్రాంచ్ నాయకులు మాతంగి లింగయ్య, ఏ లక్ష్మీనారాయణ, భూపాల్పల్లి విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు ఏ రాజిరెడ్డి, ఎం సమిరెడ్డి, ఎన్ రాజయ్య, ఖమ్మం నుంచి ఎన్ వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు గజ్జెల్లి వెంకటయ్యలు పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాకు గుర్తింపు సంఘం ఏఐటియుసి సంఘీభావం తెలుపుతూ ఏఐటియుసి అడిషనల్ ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ముఖ్య సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్లు పాల్గొన్నారు. జెమినీ టీవీ ఆధ్వర్యంలో గోదావరి కని ఆర్కే గార్డెన్స్లో ఆదివారం సాయంత్రం సరదాగా జెమినీతో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జెమినీ టీవీ నిర్వహించిన సరదాగా జెమినీతో కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చే సీరియల్ కొత్తగా రెక్కలొచ్చిన ఏమండోయ్ శ్రీమతి గారు సీరియళ్ల ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్, డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా హాజరై కార్యక్రమంలో డ్రా పద్ధతిలో విజేతలుగా నిర్ణయించబడిన మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమం ఆశాంతం సరదాగా సాగింది.
రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయం పునఃప్రతిష్ఠ, అయోధ్య శ్రీ సీతారామచంద్ర వారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రావికంటి అంజయ్ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామంలో ఎంతో పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శివ పంచాయతన హనుమాన్ దేవాలయాన్ని పునఃప్రారంభం చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయోధ్యలో రాముని గుడి ప్రారంభం కావటం, రాముని ప్రాణప్రతిష్ఠ జరుపుకోవటం భక్తులందరికీ ఆనందదాయకమని పేర్కొన్నారు. అదేవిధంగా 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో సోమవారం నూతన నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రత్యేక హోమం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్ఐ బి జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య సింగ్ పాల్గొని హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి శ్రీనివాస్, శారద మాట్లాడుతూ పూర్వీకుల నాటి హనుమాన్ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో పునఃప్రారంభం చేసుకోవాలని, అయోధ్యలో రామ మందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠాపన రోజున హనుమాన్ ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. మేడిపల్లి గ్రామ ప్రజలు ఎంతో బాగా ఆలోచించి మన ఆంజనేయ స్వామి వారు ఒక రేకుల కింద ఉండేటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారిని ఈ దేవాలయాన్ని ఎట్లయినా అభివృద్ధి చేయాలని యొక్క సంకల్పంతో ప్రతి ఒక్కరూ మేడిపల్లి గ్రామ ప్రజల పేరును కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయము పునర్నిర్మాణం జరగాలి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి అని ఈసారి చూసినట్టుగా నేను చూడలే. కంకణం కట్టుకొని గత 3 నెలల కింద మన కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మా తాత ముత్తాత కాలంలో నిర్మించిన పురాతన హనుమాన్ దేవాలయం మా గ్రామ పెద్దల ఆశీర్వాదం సహకారంతో గత సంవత్సరంలో శంకుస్థాపన సందర్భంగా ఈరోజు కొత్త గుడి నిర్మించుకొని ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మేడిపల్లి గ్రామంలో హోమం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించి గుడిని ప్రారంభం చేసినందుకు మా మేడిపల్లి ప్రజలందరూ కూడా రాముని ఆశీస్సులు, అంజనేయ ఆశీస్సులు దక్కాలని, అలాగనే ఇదే స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో మా గ్రామ దేవతైన పోషమ్మ కొలుపు మార్చేలో ఉంటాయని కూడా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన. జీడీకే2 A2 గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి. కానీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కి తరలింపు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గోదావరి కని కోదండ రామాలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు, రామకోటి జపం. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.